Commanders Bukya Kumar Garu and Sham Kumar Garu 2020 RSA batch 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఈనాడు ఖమ్మం నగరంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతా ఉంది. ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక ఇంధన శాఖ మార్చులు మల్లు బట్టి విక్రమార్క గారు పరేడ్ ని ఇన్స్పెక్షన్ చేయడానికి పరేడ్ గ్రౌండ్ లోకి వెళ్ళడం జరుగుతా ఉంది. గౌరవనీయులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క సార్ గారిని మేము ఘనంగా ఈ వేదికకి ఆహ్వానిస్తున్నాము. అలాగే జిల్లా కమిషనర్ గారు, డిఎఫ్ఓ గారు, అధికారులు, అనధికారులందరికీ ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు
ఇన్స్పెక్షన్ ఆఫ్ గార్డ్ పూర్తయింది కాబట్టి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి సందేశాల్ని అందించాలని విన్నపం చేస్తున్నాను. ప్రియమైన సోదర సోదరీమణులారా, స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, నగర ప్రముఖులకు, జిల్లా ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంగ్లేయుల పాలన నుండి మన దేశానికి విముక్తి కలిగించేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబుల్ కలాం ఆజాద్, బాలగంగాధర్ తిలక్ వంటి మహనీయులందరికీ ఈ సందర్భంగా జోహార్ అర్పిస్తున్నాను. స్వాతంత్ర పోరాటంలో మన జిల్లా విశిష్ట స్థానం కలిగి ఉంది. సర్దార్ జమలాపురం కేశవరావు, హీరాలాల్ మౌర్య, గెల్లా కేశవరావు లాంటి ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. మన దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పరిపూర్ణమైన స్వేచ్ఛాయుత జీవితాన్ని మనకు ప్రసాదించిన భారతమాత ముద్దుబిడ్డలకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకం కావాలి. స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్న మనం దేశ రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వాములు కావాలని కోరుతున్నాను. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకునే స్వాతంత్రం అనంతరం మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించి అగ్రదేశాల స్థాయిన నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళుతూ మహిళలు, రైతుల సంక్షేమానికి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ కారణంగా గత 8 నెలల కాలంలో చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మన ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తుంది. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం నిబద్ధత, సమన్వయమే దీనికి ప్రధాన కారణమని తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మన జిల్లా పురోగతిని మీకు తెలియజేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలని ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 1,58,45,142 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 6,737.39 లక్షల లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం.
ఈ పథకం వల్ల ఖమ్మం జిల్లాలో 15,307 మంది పేదలు చికిత్సలు పొందగలిగారు. నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుంది. ఈ పథకం కింద ఈ ఒక్క సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించ తలపెట్టాం. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది. నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఖమ్మం జిల్లాలో 2,32,587 మందికి లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి వరకు 3,94,750 మంది వినియోగదారులకి 3,94,753 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 1,119.71 లక్షల సబ్సిడీ అందించింది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 2,36,160 జీరో బిల్లులు జారీ చేయటం జరిగింది. మొత్తం 2,36,160 కుటుంబాలకి ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం 40,49,00,000 సబ్సిడీ అందజేసింది. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంలో రాష్ట్రంలోని రైతాంగం నేడు పండుగ జరుపుకుంటుంది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొదటి 2 విడతల్లో 1,50,000 వరకు రుణమన్న మొత్తం 91,799 రైతన్నలకు 520,77 రూపాయల రుణమాఫీ జరిగింది. నేడు చారిత్రాత్మక రోజు. ఇచ్చిన హామీని పరిపూర్ణం చేసేందుకు 3వ విడతగాను 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు రుణమన్న రైతన్నలకు రుణమాఫీని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా వైరా పట్టణం నుండి నేడు ప్రారంభించనున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో 3.38 లక్షల రైతు కుటుంబాలకు 5,689.20 కోట్ల రుణమాఫీ దీని ద్వారా జరుగుతుంది. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఈ నెల 5 నుండి 9 వరకు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ, ప్రజల్లో పారిశుద్ధ్యం పరిశుభ్రత మొక్కలు నాటడం చేపట్టడంతో పాటు ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచారం చేపట్టాం. వైద్య శాఖకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రభుత్వ వైద్య కళాశాల శాశ్వత భవనాల కోసం ఖమ్మం అర్బన్ మండల పరిధిలోని బల్లేపల్లి రఘునాథపాలెం మండల కేంద్రంలోని 40 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో భవనాల నిర్మాణం ప్రారంభం కానున్నది. జిల్లాలోని సత్తుపల్లి పాలేరులో నర్సింగ్ కళాశాలను ప్రభుత్వం మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయి. విద్యకు సంబంధించి ఎంతో కాలంగా పదోన్నతుల కొరకు ఎదురు చూస్తున్న పదోన్నతుల ప్రభుత్వం చేపట్టడంతో జిల్లాలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా 66 మంది, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 101 మంది, స్కూల్ అసిస్టెంట్లుగా ఇంగ్లీష్లో 32, గణితంలో 84 మంది, తెలుగులో 223 మంది, ఉర్దూలో 1, జీవశాస్త్రంలో 109 మంది, ప్రత్యేక విద్యకు సంబంధించి 7 చొప్పున మొత్తం 1,095 మంది పదోన్నతులు పొందారు. అదేవిధంగా 780 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజునే 5,17,274 ఉచిత పాఠ్య పుస్తకాలని అందించాం. 3,82,205 నోటు పుస్తకాలని ఉచితంగా అందజేశాం. రాష్ట్రంలో పాఠశాల విద్యను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం ప్రవేశపెట్టి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది. ఇట్టి పనులు ఆయా పాఠశాల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించి వారితో పనులు పూర్తికి చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లాలో 955 పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టి ఇప్పటి వరకు 12 కోట్లతో 592 పాఠశాలలో అన్ని వసతులు పూర్తి చేసుకున్నాం. ప్రతి మండలంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల సముదాయం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. అన్ని మండలాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల సముదాయం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. సీతారామ ఎత్తిపోతల పథకం కింద పాలేరు లింక్ కాలువను 40,381 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతికి మరియు పాలేరు రిజర్వాయర్ దిగువన ఉన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ వైరా ప్రాజెక్టుకు లంకాసాగర్ ప్రాజెక్టు మరియు చిన్న నీటి వనరులలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు సాగునీరు సప్లిమెంట్ చేయుటకు నిర్మించబడినది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల కొరకు ఏన్కూరు వద్ద 77.05 కోట్ల వ్యయంతో 8.69 కిలోమీటర్ల మేర రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం, 7,115 ఎకరాల కొత్త ఆయకట్టు మరియు 1,11,818 ఎకరాల నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణకు చేపట్టడం జరిగింది. 16,692.06 లక్షల అంచనాలతో చెక్ డ్యాంలు, ఆనకట్టలు, బ్యాలెన్స్ పనులు, మీడియం ఇరిగేషన్ ఆధునీకరణ పనులు, సాగునీటి వనరులు మరియు కాలువల నిర్వహణ పనులు మంజూరై పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పంటకు పెట్టుబడి పథకం కింద 12వ విడతలో భాగంగా 3,33,967 మంది రైతులకు 363.35 కోట్లను వారి ఖాతాల్లో జమ చేయటం జరిగింది. రైతు బీమా పథకం, ఈ పథకం కింద 2023 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 830 క్లెయిములకు గాను 41.50 కోట్లను నామినీ ఖాతాల్లోకి జమ చేయటం జరిగింది. కల్తీ విత్తనాలను అరికట్టడానికి పోలీసు మరియు వ్యవసాయ శాఖల అధికారులతో ప్రతి మండలం జివిజన స్థాయిల్లో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయటం జరిగింది. రాయితీపై వివిధ రకాల పచ్చి రొట్టె విత్తనాలను రైతులకి పంపిణీ చేయటం జరిగింది. విద్యుత్ శాఖకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 21.66 కోట్ల వ్యయంతో 132/133 kV పంపి సబ్స్టేషన్ పనులు మరియు 1.3 కోట్ల వ్యయంతో 18 km 33 kV లైన్లు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ కేటగిరీల కింద 5,071 సర్వీసులను రిలీజ్ చేయటం జరిగింది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు సంబంధించి ఈ శాఖ ద్వారా జిల్లాలో 41 వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో 3,309 మంది విద్యార్థులు వసతిని పొందుతున్నారు. డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్ కింద ఇంటర్ నుండి పీజీ వరకు 11 వసతి గృహాలు ఉండగా ఇందులో మొత్తం 1,325 మంది విద్యార్థులు వసతిని పొందుతున్నారు. దళిత బంధు పథకం ద్వారా చింతకాని మండలంలో 3,462 మంది లబ్ధిదారులు కాను ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున 346.20 కోట్లు
5 అసెంబ్లీ నియోజకవర్గాల నందు 483 మంది లబ్ధిదారులకు కాను 48.30 కోట్లు మంజూరు చేసి వివిధ రకాల యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దఫా యూనిట్లు గ్రౌండ్ అయి ఆయా యూనిట్లు విజయవంతంగా నడుపుకొస్తున్న లబ్ధిదారులకి రెండవ దఫా యూనిట్లు గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాం. దీనికి సంబంధించి సర్వే ప్రక్రియ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు ద్వారా కొనసాగుతూ ఉంది. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి గిరిజనాభివృద్ధిలో భాగంగా జిల్లాలో 44 పాఠశాలల్లో 6,509 మంది విద్యార్థులు విద్యుత్తో పాటు వసతి పొందుతున్నారు. పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనముల కింద 2.69 కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2.27 కోట్లు చెల్లించడం జరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఈ సంవత్సరానికి గాను 30 లక్షల నిధులు విడుదల చేయటం అయింది. ముగ్గురు విద్యార్థులకు మొత్తం 30 లక్షలు ఇట్టి పథకం నుండి ఇప్పటికే మంజూరు చేయటం జరిగింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించి 33 వసతి గృహముల నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 2,753 మంది విద్యార్థులు వసతి పొందుతుండగా 2024-25 సంవత్సరానికి ఇప్పటి వరకు భోజన వసతికి 94,41,880 రూపాయల నిధులు మంజూరు చేయగా విడుదలైన మొత్తం నిధులను ఖర్చు చేయటం జరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లాలో మొత్తం 7 గురుకుల విద్యాలయాలు ఉండగా ఇందులో 3,083 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి 1,20,000 ఖర్చు చేస్తుంది. మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమంలో భాగంగా జిల్లాలో పలు కార్యక్రమాలని అమలు చేస్తున్నాం. గర్భిణీలు చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణకు గాను జిల్లాలో 1,840 అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఒక శిశు గృహం నిర్వహిస్తున్నాం. ఇందులో ప్రస్తుతం 7 మంది పిల్లలు ఉన్నారు. గత సంవత్సరం కాలంలో 2 పిల్లలను దత్తత ఇచ్చాం. జిల్లాలో ఒక బాల సదనం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రస్తుతం 20 మంది బాలికలు ఉన్నారు. జిల్లా పంచాయతీ శాఖకు సంబంధించి జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో మురుగు కాలువల శుభ్రం మరియు శుద్ధమైన త్రాగునీరు సరఫరా చేస్తున్నాం. జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం పూర్తయినందున ప్రత్యేక అధికారుల్ని నియమించాం. వన మహోత్సవానికి సంబంధించి ఈ కార్యక్రమం కింద జిల్లాలో 2024 సంవత్సరానికి గాను 31.06 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో కార్యాచరణ చేసి ఇప్పటివరకు 25.32 లక్షల మొక్కలు నాటడం జరిగింది. రహదారులు, భవనాలు సంబంధించి ఈ శాఖ పరిధిలో 404.54 కోట్లతో 120 పనులు చేపట్టగా 86 పనులు పూర్తయినవి. మిగతా పనులు పురోగతిలో ఉన్నవి. ఖమ్మం పట్టణ ముఖద్వారంలో ఉన్న మున్నేరు నదిపై 180 కోట్లతో తీగల వంతెన నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. 3 కోట్లతో నేలకొండపల్లిలో భక్త రామదాస్ జ్ఞాన మందిర నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి జిల్లాలో MGNRS ఈజీఎస్ గ్రాంట్ కింద 2023-24 సంవత్సరంలో సీసీ రోడ్లు, డ్రైన్లకు సంబంధించి 5,926.70 లక్షల అంచనాలతో 1,391 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు 1,246 పనులు పూర్తి కాగా మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. 85 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా 12 పనులు పూర్తి కాగా మిగతా వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లా పరిషత్ సంబంధించి 15వ ఆర్థిక సంఘం 2022-23
మరియు 2023-24 సంవత్సరాలకు గాను టైడ్ అండ్ మరియు అన్టైడ్ నిధుల నుండి 203 పనులు 719.81 లక్షలతో మంజూరు కాబడినవి. ఇందులో 39 పనులు 121.94 లక్షలతో పూర్తి కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నవి. స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల కింద 521.05 లక్షలతో 149 పనులు మంజూరు కాగా 99 పనులు 328.61 లక్షలతో పూర్తి కాబడి మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. గనులు భూగర్భ శాఖ సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం 33.08 కోట్లకు గాను ఇప్పటి వరకు 30.21 కోట్ల ఖనిజ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ చేయటం జరిగింది. క్వారీ లీజుదారుల నుండి జులై 2024 నాటికి 283,83,26,000 డిఎంఎఫ్టి రుసుమును వసూలు చేయటం జరిగింది. ఇటు డిఎంఎఫ్టి నిధులను మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో గ్రామాల సంక్షేమం మరియు మౌలిక వసతుల కల్పన వంటి పనులకు వినియోగించడం జరుగుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 110.72 కోట్లతో 52.78 లక్షల పని దినాలను కల్పించడం జరిగింది. చేయూత పెన్షన్లో భాగంగా జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను జిల్లాలోని 1,89,839 మంది పింఛనుదారులకి 130.44 కోట్లు చెల్లించాం. బ్యాంకు లింకేజ్ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3,252 గ్రూపులకు గాను 339.83 కోట్లు రుణాలు మంజూరు చేయటం జరిగింది. 646 స్వయం సహాయక మహిళా సంఘాలకు 16.52 కోట్లు స్త్రీ నిధి రుణాలను అందించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో 1018 గ్రామ సంఘాల నుండి నూతన దుకాణాల సముదాయం ఏర్పాటు చేయటకు 7,445 మంది లబ్ధిదారులను గుర్తించి స్త్రీ నిధి బ్యాంకు లింకేజ్ ద్వారా రుణ సదుపాయాలను కల్పిస్తున్నాం. ప్రస్తుతం 346 నూతన దుకాణాల సముదాయాలు నెలకొల్పి 337.59 కోట్ల రుణం మంజూరు చేశాం. మహిళా స్వయం సహాయక సంఘాలచే మదిర నియోజకవర్గంలో ఇందిరమ్మ డైరీ ఏర్పాటుకు ప్రణాళికబద్ధ కార్యాచరణ చేపట్టాం. పౌర సరఫరా శాఖ సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధునిక పద్ధతుల ద్వారా రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఉండైనా నిత్యావసర వస్తువులు పొందే వెసులుబాటును పోర్టబిలిటీ ద్వారా ప్రవేశపెట్టారు. జిల్లాలో 4,11,240 మంది ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ప్రతి నెల రేషన్ బియ్యాన్ని అందిస్తున్నాం. పశుసంవర్ధన శాఖ సంబంధించి జిల్లాలో 50,000 పునరుత్పత్తి కలిగిన పశువులకు 3.37 కోట్ల విలువ గల లింగ నిర్ధారణ గావించబడ్డ కృత్రిమ గర్భధారణ డోసులను 2.50 కోట్ల రాయితీపై రైతుల పశువులకి అందిస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 విడతలుగా 90 లక్షల ఖర్చుతో 4,75,000 పశువులకు గాలికుంట టీకాలు ఇవ్వటం జరిగింది. మత్స్యశాఖకు సంబంధించి సంపదను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో మత్స్యకారుల సంక్షేమానికి ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా 100% రాయితీపై చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు 2023-24 సంవత్సరానికి గాను జిల్లాలో 4 రిజర్వాయర్లు 772 చెరువుల్లో 34.72 లక్షల విలువ చేసి 55.25 లక్షల చేప పిల్లలను విడుదల చేయటం జరిగింది. ప్రమాద బీమా కింద ఈ సంవత్సరం 8 మంది సభ్యులకి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా విడుదల చేయటం జరిగింది. ఉద్యానవన శాఖ సంబంధించి ఖమ్మం జిల్లా ఉద్యాన పంటలకు అనువైన జిల్లా. జిల్లాలో 1,212 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు అవుతున్నవి. ఉద్యాన పంటల సాగులో
మెలకువలను రైతులకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. సూక్ష్మ నీటి సేద్యం డ్రిప్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 7,525 ఎకరాలకు 1,810 లక్షల ఆర్థిక లక్ష్యమునకు గాను 436 మంది రైతులకి 1,893.20 ఎకరాలకు 201 లక్షల ఆర్థిక ప్రగతి సాధించడం జరిగింది. మార్కెటింగ్ శాఖకు సంబంధించి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జిల్లాలో 8 వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్వహిస్తున్నాం. జిల్లాలోని మార్కెట్ కమిటీల ద్వారా 2024-25 సంవత్సరానికి గాను జులై మాసాంతం వరకు 26.14 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేయటం జరిగింది. కార్మిక శాఖకు సంబంధించి భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం. జిల్లాలో ఇప్పటివరకు 2,49,218 మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదయ్యారు. కార్మికుల సంక్షేమంలో భాగంగా జనవరి 2024 నుండి ఆగస్టు 2024 వరకు 37,95,19,104తో 8,147 మంది కార్మికులకు ప్రసూతి సహాయం, సహజ మరణం, ప్రమాదకర మరణం, దాన సంస్కార ఖర్చులు, వివాహ కానుక, శాశ్వత అంగవైకల్యం కింద లబ్ధి చేకూర్చడమైనది. నగరపాలక సంస్థకు సంబంధించి నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధిలో ఖమ్మం నగరానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చాం. నగర సుందరీకరణలో భాగంగా రోడ్లని విస్తరింపజేసుకుని డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్లు, గ్రీనరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించుటకు కాల్ సెంటర్, వాట్సాప్, ఫేస్బుక్, ఈమెయిల్ మరియు పౌర సేవా యాప్ మొదలగు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నాం. ధరణికి సంబంధించి సమీకృత భూమి రికార్డుల నిర్వహణ వ్యవస్థల్లో భాగంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్తో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానే దేశంలోనే అత్యుత్తమ రెవెన్యూ చట్టం రూపకల్పనకి చర్యలు చేపట్టింది. 4 గోడలు 4 మనుషుల మధ్య చట్ట రూపకల్పన చేయకుండా ప్రజా ఆమోదం, చట్టం కొరకు మేధావులు, అనుభవజ్ఞ సలహాలు, సూచనలు, మార్పులు, చేర్పుల కొరకు ప్రజల ముందు ఆగస్టు 2 నుండి ఆగస్టు 23 వరకు వెబ్ పోర్టల్లో ఉంచి సలహాలు, సూచనల ప్రకారం ఆదర్శవంతమైన రెవెన్యూ చట్టాన్ని తెస్తాం. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ పథకాలు అందరూ సద్వినియోగపరుచుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక ఇంధన శాఖ మార్చులు మల్లు భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రగతి నివేదికను ప్రజల ముందుంచినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ కొంచెం వీలైతే ఇవ్వండి. ఇక్కడ తీయండి. అక్కడ తీసి దీనిలో నుంచి పెట్టుంది. వాళ్ళు ఇక్కడ తీస్తున్నారు కదా. ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు